మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో త్వరలో నేను ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజల కోసం ప్రజల చేత అనే నినాదంతో పార్టీని ప్రారంభిస్తానని ఈ నెల లోపలనే ప్రాథమిక సన్నాహాలు మొదలవుతాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల చివరిలో విజయవాడలో నిర్వహించే ప్రెస్ మీట్లో తన రాజకీయ భవిష్యత్తు కార్యాన్ని వెల్లడిస్తారని కూడా మీడియాకు వెల్లడించారు. మరి ఈయన ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత అయినా 75, 76 ఏజ్లు, ఈ ఏజ్లో మరి రాజకీయ పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తామని పెడుతున్నాడో తెలియడం లేదు. కానీ ఎవరైనా రావచ్చు, ప్రజలకు సేవ చేయడానికి ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, చూడాలి. కానీ ఎంతోమంది వచ్చి పార్టీలు వెళ్ళిపోయినా ఉన్నాయి. వాటిని కనీసం వాటి అనుభవాలన్నా మరి గుర్తుపెట్టుకుంటే చాలా విజయసాయిరెడ్డి బాగుంటుంది. మరి ఎవరు ఓట్లు చీల్చడానికి ఈయన మరి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారో మరి చూడాలి.